ఈ పార్టీ ఉంటుందా? పాల పొంగు మీ పార్టీ, బుస్సుమని లేస్తారు, బుస్సుమని పడిపోతారు అని మాట్లాడినారు, ఇన్సల్ట్ చేసిండ్రు. కానీ ఇవాళ ఎవరైతే మన నా మాట అన్నారో వాళ్ళే ఇక్కడ లేకుండా పోయినారు. నేను అనేదల్లా మీ అందరితో ఒకటే, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు మనకు ప్రజలు అన్ని పాత్రలు ఇచ్చినారు. 10 ఏళ్ళు అధికారం ఇస్తే ఇదే హైదరాబాద్లో మనం ఎంత పని చేసినామో మీరే చూసినారు. అంత పని చేసినాం కాబట్టే చరిత్రలో మీకు మనం మర్చిపోతాం అప్పుడప్పుడు. మనకేందంటే తెలంగాణలోకి మన డబ్బా మనం కొట్టుకుంటే అలవాటు ఎక్కువ ఉండదు. మనకు వేరే డప్పు కొట్టే ఛానళ్ళు లేవు, పేపర్లు లేవు. మరి మన డబ్బా మనం కొట్టుకోకపోతే ఇంకోరు కొట్టరు. కాబట్టి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, మన విజయాలు సామాన్యం కాదు. 2015లో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో మీరు ఒక్కసారి తిరిగి చూడండి. ఆ రోజు 100 సీట్లు సాధిస్తామని నేను అంటే చాలామంది నవ్వారు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు డైలాగ్ కొట్టిండు, మీరు 100 కొడితే నేను రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు. సరే చేయలే, అది వేరే విషయం. కానీ ఫస్ట్ టైం చరిత్రలో 150 సీట్లుంటే 99 సీట్లు సాధించి ఆ రోజు ఒక కొత్త చరిత్రను, కొత్త రికార్డు సృష్టించింది టీఆర్ఎస్. నిజంగా చెప్పానంటే జాంబాగ్ ఆనందేడవా ఉన్నాడా? ఈయనే ఉన్నాడు. ఇది కూడా గెలిచినాం మనం. సరిగా దానికి పేరే కథ ఉంది, కానీ కూర్చో 5 ఓట్లతో నువ్వు. అది కూడా వాళ్ళు బతిమలాడితే విడిచిపెట్టినాం, ఆయనతో అయింది. లేకపోతే సెంచరీ కొట్టినట్టే జరిగింది అది. తర్వాత 2018 ఎలక్షన్స్ వచ్చినాయి, అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఏం విజయం అది! మనకు హైదరాబాద్లో స్వీప్ చేసినాం. మళ్ళా 18లో, మళ్ళీ 20లో మళ్ళీ జిహెచ్ఎంసీ వచ్చింది. మళ్ళీ గెలిచినాం, సొంతంగానే గెలిచినాం. ఎవరి అవసరం లేకుండానే, ఎవరి మద్దతు లేకుండానే మళ్ళా గెలిచినాం. ఏ పార్టీకి రికార్డు లేదు. 2 సార్లు కార్పొరేషన్ స్వీప్ చేసిన పరిస్థితి లేదు. 18లో అఖండమైన మెజారిటీ. 23లో నిజంగా చెప్పాలంటే ఒక ఆశ్చర్యం అది నాకు కూడా. ఓఆర్ఆర్ లోపల మొత్తం గులాబీ జెండానే ఎగిరింది. ఒక్క సీటు కూడా కాంగ్రెస్కు రాలే ఓఆర్ఆర్ లోపల. ఏమున్న వాళ్ళ డ్రామాలు, వాళ్ళ మాయమాటలంతా బయటనే నడిచినాయి. హైదరాబాద్లో మీరు కొద్దిగా తేజ్ కాబట్టి నమ్మలే, కాంగ్రెస్ దొంగలు వీళ్ళని చెప్పి నమ్మలే మీరు. అదే బయట మోసం జరిగింది. పాపం రైతులు, మరి పెన్షనర్లు, పిల్లలు మోసపోయినారు. అరిచేతుల స్వర్గం చూపెట్టి అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అని చెప్పి కథలు చెప్తే పాపం నిజంగా వాళ్ళ తప్పు కాదు, మనమే చెప్పుకుంటూ ఫెయిల్ అయినాం. హైదరాబాద్లో ఫెయిల్ కాలే, మనం సూపర్ హిట్ అయినాం. హైదరాబాద్లో కాంగ్రెస్కి ఒక్క సీటు రాలే. అడ్డిమారు గుడ్డి దెబ్బల గోషామాయలు బీజేపీకి వచ్చింది. అది అమ్మతో చెప్తున్న అడ్డిమారు గుడ్డి దెబ్బనే. ఆడ మనం క్యాండిడేట్ పెట్టినాం ఒక ఆయన దొంగెళ్ళిండు, ఆఖరికి పారిపోయిండు. కాబట్టి పోయింది. కానీ లేకపోతే మీరు చెప్పినట్టు ఇంటే ఆ రోజు బరాబర్ గోషామాలు కూడా కొట్టి కాంగ్రెస్కు బీజేపీకి స్థానమే లేదు హైదరాబాద్లో అనేంత కథ వాస్తవంగా ఉండే. దురదృష్టం ఒక సీటు అటు పోయింది. తర్వాత ఉప ఎన్నిక వస్తే కంటోన్మెంట్లో ఓడిపోయింది. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే, 2023 డిసెంబర్ నాటికి ఈ రోజుకు ఇప్పుడు మల్లారెడ్డి సాబ్ చెప్పింది ఉత్తగానే చెప్పలే. ఆయన చమత్కారంగా మాట్లాడతాడు, మళ్ళీ నన్ను నవ్వించినందుకు అప్పుడప్పుడు చెప్తాడు. కానీ మనిషి లోతైన మనిషి కాబట్టి గంత పెద్ద ఎత్తున వ్యాపారాలు చేయడు, గంత పెద్ద ఎత్తున కథ చేయడు. ఆయన చాలా లోతైన మనిషి. అట్లా నవ్వుతా ఉంటాడు, కానీ చాలా లోతైన మనిషి. ఆయన ఒక గొప్ప మాట చెప్పిండు, ఈ 16-17 నెలల్లో మన పరిస్థితి ఇంకా మెరుగైంది, అవతల పరిస్థితి అధ్వానమైంది. ఒక్కటి కాదు, ఎన్ని ఘాతకాలు. హైడ్రా పేరు మీద అరాచకం. రేవంత్ రెడ్డి గారు అన్న ఇల్లేమో కూలది, పైసలున్నోని ఎవనిల్లు కూలది. బాగా ధనవంతులైతే ఎవ్వనిల్లు ముట్టుకోరు. కానీ గరీబ్ గారు మెట్టుగూడల రోడ్డు మీద దుకాణాలు పెట్టుకుంటే వానిగులు కొడతారు. హాకర్స్ వాళ్ళు ఏంది పాపం, రోజు తోపుడు పనులు. వాళ్ళను సికింద్రాబాద్లా, సనత్ నగర్లా, జూబ్లీ హిల్స్లా ఏడబడతాడ గుంజుడు, కొట్టుడు, గుద్దుడు. పేదవాడు ఏం చేస్తాడు, గుంజవతల వాడేస్తారు. నాచారంలో నేను చూసిన ఒక చెప్పుల దుకాణం గుంజి పారేసిండ్రు కూకట్పల్లిలో. ఆఖరికి బుచ్చమ్మ అని ఒక లేడీ హైడ్రా వచ్చిన ఇల్లు కూడా కొడుతుందని చెప్పి గుండాకి చచ్చిపోయింది భయంతో. నేను కృష్ణారావు గారు పోయినాం. ఇట్లా ఈ హైడ్రా అరాచకం వల్ల ఇవాళ హైదరాబాద్లోని మధ్యతరగతి ప్రజలు, దిగువ మధ్యతరగతి ప్రజలు, ఎందుకంటే బలిసిన వాళ్ళకి ఏం కాదు, ఎప్పుడు వాళ్ళు మంచిగానే ఉంటారు. ఎవరినో పట్టుకుంటారు, రేవంత్ రెడ్డికి ముఠ చెప్తారు, ఆయనకి నడుస్తూనే ఉంటాయి, వాళ్ళకేం కాదు. కానీ ఎవరైతే పేదవాళ్ళు, బక్క చిక్కిన వాళ్ళు ఉన్నారో, కోర్టు ఆర్డర్లు ఉంటే కూడా, కోర్టు చెప్తే కూడా సండే సాటర్డే చేయొద్దా అని చెప్తే కూడా తెగించి ఇష్టం వచ్చినట్టు హైడ్రా పేరిట అరాచకం. ఏమైంది హైడ్రా అరాచకంతో? ఇవాళ దారుణమైన పరిస్థితి. హైదరాబాద్లో, రంగారెడ్డిలో, వికారాబాద్లో, మేడ్చల్ జిల్లాలో రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి ప్రతి ఊళ్ళే పల్లెటూళ్ళే కనీసం ఒక 50-100 మంది పిల్లలు ఉంటారు. కొంతమంది ఏజెంట్లుగా చేస్తారు, కొంతమంది ఇంకో పని చేసుకుంటారు. మొత్తానికి నిర్మాణ రంగం మీద ఆధారపడి
ప్రతి ఊళ్ళో ఉంటారు. అదే హైదరాబాద్ పట్టణంలో కోవిడ్ అప్పుడు మేము చూసినాం, మేమే ఆశ్చర్యపోయినాం. ఒక్కొక్క లేబర్ క్యాంపుకు పోతే వేల మంది మన రాష్ట్ర పౌరులు ఉన్నారు, బయట రాష్ట్రాలలో ఇంకెక్కువ ఉన్నారు. వేల మంది, లక్షల మంది నిర్మాణ రంగం మీద ఆధారపడ్డోళ్ళు ఉన్నారు. పాపం వాళ్ళు హ్యాండ్ టు మౌత్, బట్టకు పొట్టకు తిప్పలు పడేటోళ్ళు, రోజు రెక్కాడితే కానీ డొక్కాడనోళ్ళు, వాళ్ళందరి కడుపు మీద కొట్టింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. రియల్ ఎస్టేట్ డమాల్ అన్నదని చెప్పి ఇవాళ నేనో మీరో చెప్పుడో కాదు, మొత్తం రిపోర్ట్ల మీద రిపోర్ట్లు వస్తున్నాయి. బెంగళూరు మంచిగుంది, చెన్నై మంచిగుంది, ముంబై మంచిగుంది. ఇక్కడ చాతగాని ప్రభుత్వం వల్ల, చాతగాని ముఖ్యమంత్రి వల్ల, ఈయన నెగిటివ్ విధానాల వల్ల, నెగిటివ్ పాలిటిక్స్ వల్ల ఇవాళ హైదరాబాద్లో నిర్మాణ రంగం కుదేలైపోయింది. ఒక నిర్మాణ రంగం కుదేలైతే ఒక వాళ్ళకి తిప్పలు కాదు, దాని మీద ఆధారపడ్డ సిమెంటోడు, స్టీలోడు, ఇటుకల బట్టోడు, ప్రతి ఒక్కరు వాళ్ళందరూ ఆగమవుతారు. ఇలా మీరు చూడండి, హైడ్రా వల్ల అట్లా. ఇక మూసి 6 గ్యారంటీలు అంటాడు, 100 రోజులు అన్నాడు, ఇన్ని కథలు చెప్పిండ్రు. మొత్తం 420 హామీల లిస్టు, ఎస్సీ డిక్లరేషను, ఎస్టీ డిక్లరేషను, బీసీ డిక్లరేషను, యువత డిక్లరేషను, రైతు డిక్లరేషన్, ఇన్ని చెప్పిండ్రు. చెప్పి వాటికి వేటికి పైసలు లేవట, వాటికేమో లంక బిందెలు దొరుకుతలేవంట. కానీ మూసీకి మాత్రం పైసలు ఉంటాయంట. అవి కూడా ఎన్ని? 1,50,000 కోట్లు, 1,50,000 కోట్లు పెట్టి మూసీ కడతా అంటాడు రేవంత్ రెడ్డి గారు. ఎందుకయా మూసీతో మురిసే రైతులు ఎంతమంది, మూసీతో వచ్చే ఉద్యోగాలు ఎన్ని, ఇది అడిగితే సమాధానం చెప్పాడు. మూసి ఏం చేస్తావు, మూసి మేమే కట్టినాం కదా ఎస్టీపీలు మొత్తం, నువ్వేం చేస్తావు? కేవలం గోదావరి నీళ్లు తీసుకొచ్చి గండిపేటలో వస్తే మంచిగా కిందికి దబాయించి ఇయ్యచ్చు కదా, మంచి స్వచ్ఛమైన నీళ్లు, ఎందుకు ఆగం చేస్తున్నావు, ఎందుకు ఇన్ని బతుకులను ఆగం చేస్తున్నావు, ఇల్లుగులో కొడుతున్నావు అంటే సమాధానం రాదు. వాళ్ళందరూ ఏడుస్తుంటే, బూతులు తిడుతుంటే వాళ్ళ మీద కేసులు పెడతారు. కడుపు మండినోడు బూతులు తిట్టక ఏం చేస్తారు మరి? మనం తిడుతున్నామా? ఇలా రేవంత్ రెడ్డి గారిని జనం తిట్టే తిట్లు ఇంకో ముఖ్యమంత్రి, ఇంకో నాయకుడు అయితే అమ్మతోడు చెప్తున్నా, ఆయనతో బకెట్లో నీళ్ళు పోసుకొని అలా దుంకి చచ్చిపోతుండే. రేవంత్ రెడ్డి కాబట్టి నడిచిపోతున్నా అని దులుపుకొని పోతున్నాయి. అంటే ఇది ఒక్కటే కాదు, ఇప్పుడు అదే అన్న యాద్ చేస్తున్నాడు. హైదరాబాద్లోనే మూడు అరాచకాలు, హైడ్రా, మూసి, ఇప్పుడు మళ్ళీ నిన్న భూములు, హెచ్సియు మనం పెట్టిన ఏలన్లా. ఆ పిల్లలు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిల్లలు, వాళ్ళిచ్చే వాళ్ళు బయటికి వచ్చి లొల్లి పెట్టి మనల్ని రమ్మంటే కూడా మనం పోలే. ఎందుకంటే మనం పోతే ఏమంటాడు, చెప్పలేదా ఈ గుంటనక్కలు పోయి చేసిర్రు, ఈ బీఆర్ఎస్ వాళ్ళు పోయి చేసిండ్రు అని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడతాడు. అందుకే మనం వాడికి పోలే. ఏమున్నా బయటికి వెళ్ళి మద్దతు చెప్పినాం, మీడియా ద్వారా చెప్పినాం, అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని చెప్పినాం, కానీ అందులో పోలే. కానీ ఆ ఉద్యమాన్ని కూడా మలినం చేసే విధంగా ఎంత చిల్లర మాటలండి ఒక ముఖ్యమంత్రి. ఆడ జింకలు లేవు, గుంటనక్కలు ఉన్నాయి అంటాడు. మరి ఆడ జింకలు ఉన్నాయా ఏమున్నాయి? ఇప్పుడు చచ్చిపోతే ఒక్కొక్కటి బయటకు వస్తుంది. ఇప్పటికే 4 జింకలు చచ్చిపోయినాయి. ఒక్క జింకను చంపితే సల్మాన్ ఖాన్ తీసుకుపోయి జైల్లో పెట్టిరు. మరి 4 జింకలు చంపిండు రేవంత్ రెడ్డి, ఏం చేయాలి? నేను ఏమంటున్నా అంటే, ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఇవన్నీ చేయబట్టి అలా ప్రజలకి ఏం ముద్ర పడ్డదంటే, చిచి వీళ్ళు మంచి మనుషులు కాదు, చాలా గలీజ్ మనుషులు వీళ్ళు, ఇచ్చిన మాట నిలబెట్టుకునేటోళ్ళు కాదు, కాంగ్రెస్ వాళ్ళని నమ్మొద్దు అనేది బాగా బలంగా ఇవాళ ప్రజల్లో నాటకపోయింది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ఈ రోజు వచ్చినా, ఇంకొక 6 నెలలకు వచ్చినా, సంవత్సరానికి వచ్చినా, నేను ముమ్మాటికి ఒక మాట చెప్తున్నా, తుఫాను వాతావరణంలో మళ్ళీ ఒక్కసారి గులాబీ జెండా ఎగురుతుంది, మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇది పక్కా, ఇది మీరు రాసి పెట్టుకోండి, ఎవరు మార్చలేరు దాన్ని. ఇక మధ్యలో సందట్లో సడేమియా అన్నట్టు బీజేపీ వాడు ఆశపడుతుండు, దబ్బన ఏమన్నా నాకు కూడా దొరుకుతుందేమో, ఛాన్స్ దొరుకుతుందేమో. సమస్యనే లేదు. ఎందుకంటే ఇప్పుడు 8 మంది ఎంపీలు ఉన్నారు బీజేపీ వాళ్ళు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, మీరు ఒకటి చూడుర్రి. ఒక్క రోజున కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేస్తారా? పొరపాటున కాంగ్రెస్ పార్టీని ఒక మాట అంటారా? 2 మంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రులు. ఒక ఆయననేమో సహాయ మంత్రి, ఇంకొక ఆయననేమో నిస్సహాయ మంత్రి. ఏమి కాదు, ఇద్దరితో ఊదు కాలది, పీరి లేవు. తెలంగాణకు రూపాయి తెచ్చే ముఖం లేదు. కానీ తెల్లారు లేస్తే కేసీఆర్ని తిట్టాలి, బీఆర్ఎస్ని తిట్టాలి. అరే తిట్టుడేదో కాంగ్రెస్ని తిట్టరాదరా పోయి, ఆయన గవర్నమెంట్లో ఉన్నాడంటే అది శాత కాదు. రేవంత్ రెడ్డిని ఆయన అన్నాడు, ఇంకా గమ్మత్ చూడరు మీరు. నిన్న రేవంత్ రెడ్డినేమో పల్లెత్తు మాట అన్నారు, ఒక్క మాట. అసలు ఆయనకు రక్షణ కవచమే వీళ్ళు. నేను మొన్న మాట్లాడుకుంటే చెప్పిన, ఈ సెంట్రల్ యూనివర్సిటీ భూములు, ఈ దందా వెనక ఒక బీజేపీ ఎంపీ ఉన్నాడని నేను చెప్పిన, పేరు చెప్పలే నేను. గుమ్మడికాయల దొంగ ఎవడరా అంటే భుజాలు తడుపుకున్నట్టు ఒకరికి ఒకరికి వస్తుండు బయటికి వచ్చి నన్ను తిట్టుడు. నేను నన్ను తిట్టుడు ఎందుకు రా భయ్, చేసేదో అటు చెయ్యు,
మీరు కేంద్రంలో ఉన్నారు, మీరు చేసేదో అక్కడ చేయండి అంటే ఎవడు చెప్తలేడు. తిట్టుడు మాత్రం నన్ను. ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే ఈ 16-17 నెలల్లో